అర్థం కావడం లేదు. ఏం చేయాలో తెలియడం లేదు. అత్తగారు, ఈ క్రూరమైన భూతాత్మలు ఎంతో ప్రమాదకరమైనవి. అసలు దానికి కావాల్సిందేంటో అది దొరికేంత వరకు అది వదిలిపెట్టి వెళ్లదు. నాకేమనిపిస్తోందంటే అది షెహన్షాకి హాని చేయాలనుకుంటోంది. నా పుట్టినరోజు నాడు నేను షెహన్షాతో కలిసి ఉండాలనుకున్నాను, కానీ అది నన్ను అలా ఉండనివ్వలేదు. మీరంటున్నది నిజమే రొక్కయ్య బేగం. ఆ లాభోని బతుకున్నప్పుడు కూడా అది షెహన్షా గారిని పొందాలనే అనుకుంది. ఉండండి. షెహన్షా జలాలుద్దీన్ వేయించేస్తున్నారహో. ఆదాబ్ అమ్మీజాన్. ఎక్కడికి వెళ్ళిపోయావు జలాల్? మేము కాళీమాత ఆలయానికి వెళ్ళాం, జోధ బేగం సమస్యకి పరిష్కారం కనుక్కోవడానికి. ఏం జరిగింది అక్కడ? మాకక్కడ సోదెమ్మ కనిపించారు. బహుశా మేము ఆవిడ కలవారని జోధ బేగం అనుకున్నట్లుగా ఉన్నారు. మరి ఆ సోదమ్మ ఏం చెప్పారు? ఏదైనా దారి కనిపించిందా? ఒక దారి చెప్పారు ఆవిడ. ఏమిటో దారి? అదేమిటో సమయం వచ్చినప్పుడే మేము మీ అందరికీ చెప్తాం. ప్రస్తుతం జోధా బేగం ఎక్కడ? ఆవిడ తన సైనాగారంలో ఉన్నారు షెహన్షా. మీరు చెప్పిన విధంగానే జోధా బేగం దగ్గరికి ఎవరూ వెళ్లలేదు. ఏదో మోతీబాయి మాత్రం 1-2 సార్లు వెళ్లారు. అప్పుడు జోధా బేగం తనని మీ గురించే అడిగారట. ఇప్పుడు మా ఉద్దేశం ఏమిటంటే మనమంతా మూకుమ్మడిగా ఆ భూతాన్ని ఎదుర్కొనే సమయం ఆసన్నమైంది. వద్దు జలాల్, ఎందుకంటే మనం ఆ పని చేస్తే అదొకవేళ జోధా బేగంకి హాని కలిగిస్తుంది. దాన్నే మనం మన ప్రయోజనానికి వాడుకోవాలంబించాం. మనం దాని ముందు చాలా బలహీనులమని ఆ భూతాత్మకు తెలిసే విధంగా ప్రవర్తించాలి మనందరం. తర్వాత సమయం వచ్చినప్పుడు మేము సోదెమ్మ చెప్పిన మార్గంలో ఆ భూతంపై విజయం సాధించే ప్రయత్నం చేస్తాం. కానీ అంబిజాన్, గుల్రన్ భాయికి పట్టిన గతి సోదెమ్మ కూడా పట్టడం మాకేమాత్రం ఇష్టం లేదు అంబిజాన్. సరే, ఇక మేము బయలుదేరతాం. ఆగండి, మీరెక్కడికి బయలుదేరుతున్నారు జలాల్? జోధ బేగం దగ్గరకు. వద్దు, మీరక్కడికి వెళ్ళకూడదు. మీకు తెలుసు కదా, రాత్రి అయిందంటే ఆ జోధా బేగంని లాభోని ఆవహిస్తుంది. అది దేనికైనా తెగిస్తుంది. అది మీకు హాని. మీరేం కంగారు పడకండి. ఆ లాభోని మమ్మల్ని పొందాలనుకుంటోంది. అది ప్రాణాలతో ఉన్న రోజుల్లో తన మంత్రాల ద్వారా ఆ ప్రయత్నం చేసింది. కానీ అప్పట్లో జోధా బేగం ప్రేమ కారణం వల్ల దాని ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అయితే చనిపోయిన తర్వాత కూడా అది తన కోరికల్ని తీర్చుకోవాలనుకుంటోంది. మీరంతా కంగారు పడకండి, అది మాకు ఎలాంటి హాని చెయ్యదు. ఎందుకంటే మా ఉద్దేశంలో జోధా బేగం దేహంలో లాభోని ఆత్మ ఉన్నా కూడా ఏదో ఒక మూల మా జోధా బేగం ఆత్మ కూడా ఉండే ఉంటుంది. ఆ దేహంలో మా జోధా బేగం ఆత్మ ఉన్నంతకాలం మాకు ఎలాంటి హాని జరగబోదు. అంతేకాకుండా మేము జోధా బేగంకి చెప్పవలసిన బాధ్యత ఉంది. నమ్మకాన్ని ఇవ్వాలి. ఏది ఏమైనా సరే మేము సదా ఆవిడికి తోడుగా ఉంటామని చెప్పాలి. జోధా బేగం చేష్టలు చూస్తుంటే లాభోని ఆవిడ ఆవహించినట్టుగా ఉంది. అయితే మేము లాభోనికి అనుమానం కలగనివ్వకూడదు. మీరొచ్చేసారా షెహన్షా? మీరెంత అందంగా కనిపిస్తున్నారో తెలుసా? మీరు కనపడగానే కౌగిలించుకోవాలని మనసు ఉవ్విళ్ళూరుతోంది. అరే, ఇప్పుడు ఎందుకు జోధా బేగం? ఇప్పుడే కదా సాయంత్రం అయింది. రాత్రి ఇంకా చాలా సేపు ఉంది. అంటే మీకు నా మీద ప్రేమ లేనట్టుగా ఉంది. అదే నిజం కాదు. మేం కేవలం మా జోధా బేగం ని ఒక్కదాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉంటాం. మీకు తెలిస్తే కదా నేను కూడా మిమ్మల్ని ఎంత అపారంగా ప్రేమిస్తున్నానో. మాకు చాలా బాగా తెలుసు జోధా బేగం. మీ కోరిక కోసం మీరు ఎంతగా తెగిస్తారో మాకు తెలుసు. లాభోని చూసారా? ఆ లాభోని పేరు వినగానే మీ ముఖంలో ఎంత కోపం వచ్చిందో. మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మాకు తెలుసు జోధా బేగం. అందుకే మీరు ఉదయనాథ్ గారి సాయంతో ఆ లాభోని అంతం చేసేశారు. ఆ ప్రేమని మేము కాకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? మీకు కొంచెం కూడా తెలీదు నేను మిమ్మల్ని ఎంత అపారంగా ప్రేమిస్తున్నాను. నువ్వు ఎంతగా దిగజారిపోతావో మాకు చాలా బాగా తెలుసు లాభోని. సరే కానివ్వండి, మీరు మాకు కబుర్లు చెప్పి చాలా కాలమైంది. మర్చిపోయారా మీరు? అందుకని ఇవాళ మనం ఊరికే కబుర్లు చెప్పుకుంటే ఎలా ఉంటుంది? భలే బాగుంది జోధా బేగం. మీరు కూడా మీ జుట్టుని వేళ్లతో సవరించుకుంటున్నారు. అదేంటంటే
కొన్నాళ్ళు ఆ మనిషిని చూస్తే తన అలవాట్లు మనకు కూడా వచ్చేస్తాయి కదా. అయినా అంతేకాకుండా నాకు లాభునికున్న ఈ అలవాటు ఎంతో బాగా నచ్చింది. అంటే మీరు లాభుని మెచ్చుకోవడం కూడా మొదలెట్టారే? అదంతా వదిలేయండి షహిన్షా. చూడండి, ఈ రాత్రి ఎంత అందంగా ఉందో. ఈ సృష్టి మొత్తం మన ప్రేమలో మునిగిపోయినట్టుగా. ఆ మాట నిజమే జోధా బేగం. అరే తల్లి అర్మాన్, మీరు ఇక్కడికి వచ్చారేంటి? మీరు మీ గదిలో కదా పడుకోవాల్సింది. కాదబ్బు జాన్, నేను అమ్మీజాన్ దగ్గరికి కథ వినాలని వచ్చాను. ఎన్నో రోజులు అయిపోయింది. అమ్మీజాన్ ఆరోగ్యం ఎప్పుడో కుదుట పడింది. అమ్మీజాన్, ఇవాళ నువ్వు నా కథ చెప్తే తప్ప నేను ఇక్కడి నుంచి వెళ్ళను. లేదు అర్మాన్ బాను, ఇంకా నా ఆరోగ్యం పూర్తిగా కోలుకోలేదు. ఇక వెళ్ళిక్కడి నుంచి. వెళ్ళను అమ్మీజాన్. నువ్వు అబ్బుజాన్తో కబుర్లు చెప్పగలిగినప్పుడు నా కథ ఎందుకు చెప్పావు? చెప్తే అర్థం చేసుకోవే. నేను చెప్పానుగా, తర్వాత చెప్తానని. పో ఇక్కడి నుంచి. ఏ దాసి, దీన్ని లోపలికి ఎలా రానిచ్చారు? మీకు తెలుసుగా ప్రస్తుతం నేను షహిన్షాతో ఉన్నానని. మీరు ఈ విధంగా చిన్నపిల్లని ఎందుకు కోపడుతున్నారు? ఏదో కథ చెప్పమని అడిగింది అంతే కదా, ఎందుకు కోపడుతున్నారు? సరే వదిలేసేయండి. మీకు గనక తనకి కథ చెప్పడం ఇష్టం లేకపోతే మేమే చెప్తాం. సరే వీరు నా బంగారు తల్లి, మేమే మీకు కథ చెప్తాం. ఒక మాయదారిది ఉండేది, తన పేరు లాబోని. మాయదారిది అంటే ఏంటి అబ్బుజాన్? తల్లి, మాయదారిది అంటే మనలాంటి వాళ్ళని కష్టాలు పెట్టే స్త్రీనే అలా అంటూ ఉంటారు. ఇక మాయదారిది మన మెహల్లోని ముద్దుల బేగంని కూడా చాలా కష్టాలు పెట్టింది. తర్వాత ఏముంది? అప్పుడు మా బేగమేమో ఎంతో ధైర్యంతో దాన్ని ఎదుర్కొంది. ఆ మాయదారిని దారుణంగా చంపేసింది. ఆ మాయదారి దాన్ని చంపేసి మంచి పని చేశారు కదా. ఆ తర్వాత ఏమైంది అబ్బుజాన్? ఇంకేముంది, మాయదారిని చంపేయడంతో కథ అయిపోయింది. ఇప్పుడేమో మీరు మీ గదికి వెళ్లి ప్రశాంతంగా పడుకోవాలి. ఇప్పటికే చాలా రాత్రి అయిపోయింది తల్లి, వెళ్ళమ్మా. అమ్మీజాన్, షబ్బాకైరని చెప్పవే, మా ముద్దేది? అరే మీకెందుకు ఆ శ్రమ జోధా బేగం? మీకు తెలియదేముంది, ఈ అమ్మాయి ఎంత అల్లరి పిల్లో మీకు బాగా తెలుసుగా. మిమ్మల్ని ఊరికి ఇబ్బంది పెడుతుంది. మీరు ఇక్కడే ఉండండి, మేము తనని తన గదిలో నిద్ర పుచ్చొచ్చేస్తాం. సరేనా బంగారు తల్లి? ఇక పదండి. జోదో, బుద్ధి లేదు నీకు. నిజానికి ముద్దుల బేగానివి నువ్వే, కానీ గెలిచింది మాత్రం నేనే. దీని తర్వాత ఏం జరుగుతుందో ఆ కథ షహిన్షాకి తెలీదు, కానీ నీకు తెలుసుగా మల్లికాయే హింద్. హుజూర్, నాట్యకర్త అనార్కలి మిమ్మల్ని కలవడానికి వచ్చింది. రమ్మని చెప్పండి. ఇక మీరు వెళ్ళండి. తస్లీం రాకుమారా. తస్లీం, కానీ మీరు ఇక్కడికి రావడం మాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. కావచ్చు, మల్లికా యహింద్ ఆరోగ్యం కుదుటపడిందని నాకు తెలిసింది. అందుకే మీకు అభినందనలు చెప్పడానికి వచ్చాను. నేను మీకు చెప్పాను కదా, అన్నీ చక్కబడతాయి అని. ఏం జరిగింది రాకుమారా? మీలో ఆనందం కనిపించడం లేదు. మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా రాకుమారా? నిజానికి అనార్కలి, సమస్య ఇంకా పరిష్కారం కాలేదు. అదేంటి? యా ఖుదా. అనార్కలి, ఈ మహల్లో అందరూ అనుకుంటున్నారు అమ్మ ఆరోగ్యం కోలుకుంటుంది అని. కానీ ఆ లాబోని రూపంలో ఉన్న సమస్య కేవలం మాకు మాత్రమే తెలుసు. దాని గురించే మేము ఆందోళన పడుతూ ఉన్నాం. ఈ సంగతి కేవలం కొంతమంది ముఖ్యమైన వాళ్ళకే తెలుసు. అయినా అది అలా ఎందుకు చేస్తోంది? మల్లికా యహింద్ లాంటి మంచివారిని ఎందుకు ఇలా పట్టి పీడిస్తోంది? నిజానికి ఆవిడ చాలా మంచివారు. కొన్నాళ్ళు మేము ఆవిడకి దూరమై ఉండవచ్చు, కానీ మాకు మెల్లమెల్లగా అర్థమైంది మా అమ్మకి మేమంటే ఎంత ఇష్టమో. మేమంటే ఆవిడకి చాలా వాత్సల్యం. మా చిన్నప్పుడు ఏమైందో తెలుసా?
చిన్నప్పుడు మేము తప్పులు చేసినప్పుడల్లా అమ్మ మమ్మల్ని ఎప్పుడు వెనకేసుకుని వచ్చేది తెలుసా? అలాగే మేము అలిగినప్పుడల్లా ఆవిడే మా అలక తీర్చేది. చాలా గొప్ప తల్లి ఆవిడ. రాకుమారా, ఇలా కూర్చోండి. చూడండి రాకుమారా, మీరు ఇలా బాధపడకండి. నేనున్నానుగా మీ వెంట. జై మహాకాళి. ప్రేమ ఎంత సున్నితంగా ఉంటే అంతే కఠినమైన పరీక్షలు. అది నిన్ను అంత తేలిగ్గా వదిలిపెట్టదు జోధా. ఇకపై అంతా జలాల్ మీదే ఆధారపడి ఉంది. నేను మార్గం మాత్రమే చూపించగలను. తర్వాత ఏం చెయ్యాలో ఆ జలాల్ జోధాల ప్రేమయే చేస్తుంది. జై మహాకాళి. ఎవరది? ఎవర మంత్రోచ్చారణ చేస్తోంది? ఉదయనాథ్ యోగి చచ్చాడుగా, వాణ్ణి నేనే చంపా. ఇక నన్ను ఓడించేవాడే లేడు. ఎవరికుంది అంతటి శక్తి? చెప్పు జోదా, ఎవరది? నీకు తెలిసే ఉంటుంది. లేదు, అదెవరు నాకు తెలీదు. పైగా ఒకటి బాగా గుర్తుంచుకోలేబోని, నువ్వు నీ పంతాన్ని మాత్రం నెగ్గించుకోలేవు. చెడు చేసేదాని ఫలితం చెడుగానే ఉంటుంది. అర్థమైందా నీకు? నువ్వెక్కడున్నా నేను చెప్పేది విను. వదిలిపెట్టే నన్ను. నీకు చెవుడొచ్చేసింది జోదా, కానీ నాకు వినిపిస్తోంది. ఎవరో మంత్రోచ్చారణ చేస్తున్నారు, కానీ నా సంగతి వాళ్ళకి తెలియదు. నేను నీ దేహాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. ఏదేమైనా సరే నిన్ను వదలను. ఒక్కసారి ఆ వ్యక్తి నా ఎదుట పడితే, నా కళ్ళ ముందుకొస్తే నేను ఊరుకోను. చూపిస్తా. ఆదాబ్. ఆ సమయం వచ్చేసిందా? లేదు, ఆ మంత్రపఠనం దాని చెవుల్లో మారుమోగుతోంది, కానీ సమయం రాలేదు. నేను దాన్ని ఒకసారి చూడాలి. కానీ దాన్ని పట్టించుకున్నట్టుగా మేము ఆడుతున్న నాటకం దానికి తెలిసిపోతే దానివల్ల జోధా బేగంకి ఎలాంటి హాని లేదుగా? జరగదు. జోదా బేగంతో తన కోరిక తీర్చుకోవాలనుకుంటోంది. అందుకని జోదాకి హాని కలిగించదు. పైగా అది అసలు తెలుసుకోలేదు. అయినా నేను ఎలాంటి మంత్రాలు ఉపయోగించను. నేను ఆమేర్ నుంచి వచ్చిన పూజారిని, రాజకుమార్ని చూడాలని వచ్చాను. అయితే పదండి. వద్దు, నేను తనని ఒంటరిగా కలుసుకోవాలి. నాతో పాటు ఎవరూ రాకూడదు. జోదా బేగం, నువ్వు నాకు సవతివవుతావు, కానీ నువ్వు నీ సవతిని కొంచెం కూడా పట్టించుకోవడం లేదు. ఎందుకంటే
నాకు చాలా విసుగ్గా ఉంది. అయినా నువ్వు నాతో ఈ ఆట ఆడలేవంటే మరేం పర్వాలేదు. ఓసారి తోటలోకి తీసుకెళ్లి కాస్త విహరింపజేయ్. పద వెళ్దాం. అబ్బో, అంత కోపమా? నాకు తెలుసు జోదా బేగం, నా మీద నీకు చాలా కోపంగా ఉంది. అందుకు నేనేం చేయగలను? జలాల్ని అంత తేలిగ్గా ఎలా వదిలేస్తాను? తనని పొందడానికి నేను నా ప్రాణాలు కూడా బలి చేసుకున్నాను. అలాంటిదంతా తేలిగ్గా ఎలా వదిలేస్తాను? అయినా ప్రేమకి నన్ను మించిన ఉదాహరణ లేదు. ప్రాణం పోయినా నా ప్రేమ కోసం మళ్ళీ వచ్చాను. అంత త్యాగం చేయడం నీ వల్ల కూడా కాదు. ప్రేమ గురించి నీకేం తెలుసు లాబోని? ప్రేమంటే వేరొకరి నుంచి లాగేసుకోవడం కాదు. ప్రేమంటే త్యాగం చేయాలి. ఎవరినైతే ప్రేమిస్తామో వారి కోసం సర్వస్వం బలి చేయడానికి కూడా సిద్ధంగా ఉండాలి. అబ్బో, నువ్వు చెప్పేంత గొప్ప సంగతులు ఎంతో చిన్నదైనా నా బుర్రకు అర్థం కావులే. ప్రణామాలు మల్లికాయహిన్. ఆమెర్ నుంచి వచ్చిన పూజారిని సోదమ్మ తమని చూడాలనుకుంటున్నారు. సోదమ్మ, వారిని సగౌరవంగా లోపలికి పంపించండి. జోదా, అసలు ఈ సోదమ్మ ఎవరు? ఒకటి గుర్తుంచుకో జోదా, అది కనుక గుర్వాన్ బాను లాంటి పనులు చేయడానికి ప్రయత్నించిందో నేను దానికి కూడా అదే గతి పట్టిస్తాను. నేను దాన్ని కూడా చంపేస్తాను. జై కాళీమాత. రండి సోదమ్మ గారు. ప్రణామాలు. ప్రణామాలు ప్రణామాలు. ఇంతకాలం తర్వాత ఆగ్రాకి ఎలా వచ్చారు? నీకు తెలుసు కదా జోదా, నా కాళ్ళకి చక్రాలున్నాయి. ఇవాళిక్కడైతే రేపు ఇంకెక్కడో. అవి నన్ను ఆగ్రాకి తీసుకొచ్చాయి. అందువల్ల నేను దీవించి వెళ్దామనొచ్చాను. ఎలా ఉన్నావు జోదా? నేను బాగానే ఉన్నాను. ఆమెరులో అంతా ఎలా ఉన్నారు? అక్కడంతా క్షేమంగానే ఉన్నారు. బహుశా షహిన్షా కాళీమాత ఆలయానికి వెళ్ళి ఈవిడ్ని కలిసినట్టున్నారు. కనుక ఈవిడికి అంతా తెలుసన్నమాట. నేను దానికి కనిపిస్తున్నానా? అదే నిజమైతే నేను దీన్ని కూడా చంపేస్తానా? ఈ నెమలి పింఛం చాలా అందంగా ఉందే. జోదా, ఈ నెమలి పింఛం అదే కదా నీకు కాలసర్పదోషం నుంచి రక్షించడం కోసం ఇవ్వబడింది? ఇదంటే నీ కృష్ణుడికి కూడా చాలా ఇష్టం. ఇది నీ దగ్గర ఉంచుకో. అన్నీ చక్కబడతాయి. సరే అయితే ఇక నేను వెళ్ళొస్తాను. మళ్ళీ మీరెప్పుడొస్తారు? కాళీమాత ఎప్పుడు పిలిస్తే అప్పుడు వచ్చేస్తాను. ప్రణామాలు. జై కాళీమాత. జై కాళీమాత. జై కాళీమాత.